Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ వాళ్ళు ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం మునుగనూరు అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కానీ ఇదే అండి ఆ ప్రాపర్టీ. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రాపర్టీ అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సరే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది? 198 అండి. ఇది 198. ఓకే, ఇది ఎప్పుడు సార్ కన్స్ట్రక్షన్ అయింది? రీసెంట్గా అండి. రీసెంట్గా అయింది. ఓకే, ప్రాపర్టీ ముందు ఇది ఎన్ని ఫీట్స్ రోడ్ సార్? ఇది 25 ఫీట్ రోడ్ అండి. 25 ఫీట్ రోడ్. సార్ ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుందా? తుర్కంజల్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. చూస్తున్నారు కదండి, మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మునుగనూరు అండి. కాలనీ పేరు ఆదర్శ్ నగర్ కాలనీ. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ ర్యాంప్ తీసుకుందామండి. ర్యాంప్ అయితే మంచి లేటెస్ట్గా మంచి స్క్వేర్ షేప్లో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. సార్ ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? 10 ఫీట్ అండి. 10 ఫీట్ గేట్ అండి. మంచి పెద్ద వెహికల్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. అంత పెద్ద గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకి ఏంటంటే చిన్న గార్డెనింగ్ కోసం మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. లెఫ్ట్ రైట్ రెండు ఇచ్చినారు. మనకి ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. సార్ వాటర్ ఫెసిలిటీ ఎలా సార్? ఇక్కడ కృష్ణ వాటర్ అండి. కృష్ణ వాటర్ ఉంది, బోర్ కూడా ఉంది. బోర్ కూడా ఉంది. ఓకే, చూసినావు. సో లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని తెలుసుకుందాము. మనకి ఏంటంటే కృష్ణ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఏంటంటే బోర్ కనెక్షన్ ఉంది. బోర్ ఉంది, సంపు కూడా ఉందండి. సార్ సంపు ఎన్ని ఫీట్ సంప్ ఎంత ఉంటుంది? 4 and 10 ఫీట్ లోతండి. అవునా? ఓకే, మనకు బోర్ ఎన్ని ఫీట్ పడింది సార్? బోర్ 100 ఫీట్ వాటర్ అండి. 600 ఫీట్ వేయించాను. 600 ఫీట్ వేయించింది. 100 ఫీట్కే పడిందట అండి. కాకపోతే 600 ఫీట్ అంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనకు వాటర్ ప్రాబ్లం అనేది లేదు. ఆ విధంగా అయితే వీళ్ళు చేయడం జరిగింది. సార్ మన ఫేసింగ్ ఏంటి సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ అయితే యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. లైట్స్ ఎవ్రీథింగ్ పెట్టినారు. ప్లస్ మనకు ఇక్కడ ఎంట్రన్స్లో పైనుంచి కింది వరకు టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. పెద్ద టైల్స్ తీసుకున్నారు, మంచిగా గోల్డెన్ స్ట్రిప్స్తో తీసుకున్నారు. మనకు పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ వేసినారు. గ్రానైట్ కూడా లపాత్రా. ఇదేంటంటే స్కిడ్ కాదండి, లపాత్రా. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ట్రెండ్ ఇదే నడుస్తుంది. మ్యాక్స్ మంచి బిల్డర్స్ అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా అయితే తీసుకోవడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారు. సార్ ఈ స్టెప్స్ ఎన్ని ఫీట్ స్టెప్స్ సార్? ఇవి 3 feet 3 inches అండి. 3 feet 3 inches స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. దానికి మంచిగా స్టీల్ రైలింగ్ అయితే పెట్టినారు. జిందాల్ స్టీల్ అండి, స్టెయిన్లెస్ అన్నమాట. మంచి క్వాలిటీ అయితే తీసుకున్నారు. స్టెప్స్ పక్కకే మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగా తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టూ ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 3.5 4 feet గల్లీ అయితే తీసుకున్నారు. ఎన్ని ఫీట్ గల్లీ సార్ ఇది? 4 feet అండి. 4 feet గల్లీ అండి. చూస్తున్నాం కదా, 4 feet గల్లీ. గల్లీలో కూడా కంప్లీట్ ఏంటంటే మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి కూడా దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాము. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు స్టెప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ మనకి ఏంటంటే గ్రానైట్ కదా సార్? గ్రానైట్. ఇది కూడా గ్రానైట్ తీసుకున్నారు. రెడ్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు బ్యూటిఫుల్ హాల్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి హాల్ అండి. హాల్లో కూడా ఏంటంటే కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి మనకు వైట్ గ్రానైట్ అయితే మంచి బ్యూటిఫుల్ అయితే డిజైన్ చేసినారు. ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ చూడండి, లేటెస్ట్గా తీసుకురండి. ఫాల్ సీలింగ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మనకి ఎంటర్ గానే ఫస్ట్ టీవీ యూనిట్ కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ అయితే కనిపిస్తుందండి. చాలా బాగుందండి టీవీ యూనిట్ కూడా. చుట్టూ మనకు షెల్ఫ్స్, మనకి ఏంటంటే కబోర్డ్స్ లేకుండా వీళ్ళే అన్నీ మనకు రెడీ చేసి ఇచ్చినారన్నమాట. స్పాట్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. విండోస్ దగ్గరికి వెళ్దాం. విండోస్ వచ్చేసి మనకు 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. ఇదేంటంటే యూపీవీసీ విండోస్ అండి. యూపీవీసీ విండోస్ ప్లస్ దీంట్లో మెష్ డోర్ కూడా ఉండడం జరిగింది. ప్లస్ దీని చుట్టూ కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ఇది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుందండి. ఆ విధంగా తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకు ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా బాగా వచ్చిందండి. సార్ ఇది హాల్ విడ్త్ అది ఎంత డైమెన్షన్స్? 21 into 14 సార్. 21 into 14 చూస్తున్నారు. డైమెన్షన్స్ ఇవి కూడా చెప్తున్నారు. 21 into 14 అనమాట. చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఒకసారి కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ కూడా లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన కిచెన్ కమ్ డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా కంప్లీట్ మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. కిచెన్ ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ కిచెన్ ఇది 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేసినారు. మన ప్లాట్ఫామ్ కూడా
కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. కిచెన్లో కూడా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక డోర్ కూడా తీసుకున్నారండి, ఎందుకంటే మనం బయటికి వెళ్ళడానికి కూడా ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇది 2 feet గల్లీ అండి, చూస్తున్నాం కదా, ఒక 2.5 feet గల్లీ అయితే ఉంది. దీంట్లో కూడా మనకు ఒక విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో తీసుకున్నారు. ప్లస్ టర్నింగ్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఒక సింక్ కూడా ఇచ్చినారన్నమాట. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ దీన్ని మనం ఏంటంటే డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన కిచెన్లోనే ఏంటంటే పూజా గది కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. పూజా గది కూడా మంచిగా దీంట్లో ఏంటంటే గ్రానైట్ తీసుకున్నారు, రెడ్ గ్రానైట్. పై వరకు టైల్స్ అయితే తీసుకున్నారు, ఒక విండో ఇచ్చినారు, చాలా బాగుందండి. ఒక డోర్స్ ఒకటి కాలే, డోర్స్ కూడా మనకు చేపించేస్తా అని చెప్పేసి అంటున్నారు. సార్ ఇది 3 BHK కదా సార్? అవునండి, 3 BHK. మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు దీంట్లో, ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి, రెడ్ గ్రానైట్ అండి. రెడ్ గ్రానైట్ తీసుకొని చుట్టూ మనకు వైట్ గ్రానైట్తో స్ట్రైప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ 4x4 విండో తీసుకున్నారు. దీంట్లో కూడా యూపీవీసీ విండో, ఫోటో ఫ్రేమింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో విండో ఇస్తున్నారండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం విండో ఇచ్చి చుట్టూ మనకైతే గ్రానైట్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ప్లస్ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్, మొత్తం టైల్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూద్దామండి. ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం బాత్రూమ్ కూడా ఏంటంటే ఇక్కడ వుడ్ యూజ్ చేయకుండా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు, చూస్తున్నారు కదా. ఇదంతా గ్రానైట్ అండి, వుడ్ కాదు. మనం ఫ్యూచర్లో బాత్రూమ్ అంటే వాటర్ పడి అట్లా ఖరాబ్ అయితే ఆ ప్రాబ్లం కూడా లేకుండా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. సార్ దీని విత్ దీనికి ఏంటి సార్? 14x14 అండి. 14x14 చూస్తున్నా, 14x14 అండి. మంచి బెడ్ పడుతుంది, ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి. మనం బీరువా పెట్టుకోవచ్చు, అన్ని చుట్టూ కూడా అన్ని పెట్టుకోవచ్చు, అంత బాగా అయితే డిజైన్ చేసినారండి ఇది. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము. మనకి ఈ బెడ్రూమ్ పక్కకే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి, చూస్తున్నాం కదా. ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట, కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకసారి ఇంకొక బెడ్రూమ్కి అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి అయితే వస్తామండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ కింద అంతా గ్రానైట్ యూజ్ చేసినారు, చాలా బాగుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ప్లస్ ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పైన మనకు ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా ఉందండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ దీంట్లో కూడా 4x4 విండో, యూపీవీసీ విండో అయితే తీసుకున్నారు. అన్ని రూమ్లలో 4x4 విండోస్ ఉన్నాయండి, అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ప్లస్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కింద నుంచి పై వరకు టైల్స్ తీసేసుకొని లేటెస్ట్గా అయితే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఏంటంటే మనకు డోర్స్ వచ్చేసి గ్రానైట్తోనే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. వుడెన్ కాకుండా గ్రానైట్తో తీసుకున్నారు. ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి లాస్ట్ ఒక బెడ్రూమ్ ఉందండి, ఆ బెడ్రూమ్ కూడా చూద్దాం. చూసిన తర్వాత దీని ప్రైస్ ఏంటి అన్నీ తెలుసుకుందామండి. చూస్తున్నాం కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ఇది కూడా పెద్దగా మంచిగా రావడం జరిగింది. సార్ దీని డైమెన్షన్ 10x12 అండి. ఇది 10x12 అండి. దీంట్లో కూడా మంచి బెడ్ పడుతుంది, కంజెస్టెడ్ ఎక్కడ లేదండి, చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. దీంట్లో 4x4 విండో తీసుకున్నారు. పక్కకే షెల్ఫ్స్, మనం కబోర్డ్స్ చేసుకొని రెడీ టు వాక్ బై ప్రాపర్టీ అన్నమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, ప్లస్ లైట్స్ కూడా ప్రొఫైల్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. పైన కూడా షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చినారు. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదండి ఈ ప్రాపర్టీకి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. సార్ ఇది విజయవాడ హైవే నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మనకు? 2.5 కిలోమీటర్స్ అండి. 2.5 కిలోమీటర్ లోపలికి వచ్చేసి ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ప్రాపర్టీ. ఒకసారి పైకి కూడా వెళ్ళి ప్రాపర్టీ అయితే చూద్దామండి. చూసే ముందు ఏంటంటే మళ్ళీ మీకు డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్తాను. ఈ ప్రాపర్టీ మనకు ఆదర్శ్ నగర్ కాలనీలో అయితే ఉందండి, మున్గనూరు అండి. ఇది 198 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. ప్లస్ డైమెన్షన్స్ 33x55 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ మనకు బిల్డింగ్ ముందు 25 feet రోడ్ అయితే ఉండడం జరిగింది. చూస్తున్నా పైకి వస్తున్నాం మనము, స్పేషియస్గా ఉన్నాయి. మనకు స్టీల్ రైలింగ్, మనకు పైకి వెళ్తేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఇక్కడ ఒకటి మనకు ఐరన్ డోర్ కూడా పెట్టించడం జరిగిందండి. వావ్, పైన కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీసుకున్నారండి. మొత్తం ఫ్లోరింగ్ చేసినారు, చూస్తున్నారు కదా. ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. మామూలుగా ఎక్కడైతే ఫ్లోరింగ్ చేయరు సార్ అయితే ఫ్లోరింగ్ కూడా చేపించినారు. మనకు క్లాత్స్ ఆరేసుకోవడానికి ఈవెన్ రాడ్స్ కూడా పెట్టించినారు, చూస్తున్నారు కదా. మీకు పిల్లర్ సైజ్ చూస్తే అర్థమైపోతుందండి. పిల్లర్ సైజ్ చాలా పెద్దగా అయితే తీసుకున్నారు,
చూస్తున్నారు కదా, మంచి పిల్లర్ తీసుకున్నారు సార్. దీనికి సిమెంట్ ఏది యూజ్ చేసినారు సార్? దీనికంతా కూడా కేసీపీ సిమెంట్ అండి. కేసీపీ. Total. స్టీల్ ఏది యూజ్ చేసినారు? శ్రీ టీఎంటీ. వైరింగ్ ఏది యూజ్ చేసినారు సార్? ఫినోలెక్స్. ఫినోలెక్స్ యూజ్ చేసినారు. స్విచ్ బోర్డ్స్ యాంకర్ పెంటా. యాంకర్ పెంటా యూజ్ చేసి చూసినారా, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి అయితే తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ మీద కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ప్లస్ మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి మున్సిపాలిటీ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉందండి. వాటర్ ప్రాబ్లం లేదు. మంచి పొల్యూషన్ లేకుండా సిటీలో మంచి ప్రాపర్టీ అండి. ఇది చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి మీరు ఏంటంటే విజిట్ చేయండి. మనం ఎంత చెప్పినా కానీ కష్టం, అంటే విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా బాగుంటుంది. చుట్టూ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయండి. అందరు ఉంటున్నారు. మంచి కాలనీలో అయితే ఉండడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి. 25 ఫీట్ రోడ్ బిల్డింగ్ మీద ఉంది. 198 స్క్వేర్ యార్డ్స్. 100% వాస్తు అండి. డైమెన్షన్స్ మనకు 33x55 ప్లస్ మనకు స్లాబ్ ఏరియా వచ్చేసి 1750 అయితే స్లాబ్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఇన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ నియర్ బై స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇందిరా పబ్లిక్ స్కూల్ ఉందండి. శాంతినికేతన్ స్కూల్ ఉంది. ఓకే, స్కూల్స్ కూడా మంచి స్కూల్స్ అవుతున్నాయి. హాస్పిటల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. మనకు విజయవాడ హైవే అయితే నియర్ బై ఉందండి. మనకి ఏరియాకి మనకు బస్ ఫెసిలిటీ ఉందా సార్? సంగీ టెంపుల్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ అండి. ఆన్ ది వే మనకి వచ్చేసి సంగీ టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా అంటే బస్సెస్ వస్తుంటాయి. మనకు ఆ ప్రాబ్లం కూడా బస్ ఫెసిలిటీ ఉంది. ఈ ఏరియాకి ఏంటంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ ఏరియా అంటే మంచి లొకేషన్లో ఉంది. సిటీకి దగ్గరలో మంచి లొకేషన్లో ఉంది. ఇవన్నీ తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ప్రాపర్టీ ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో ఎంత అనుకుంటున్నాను ప్రాపర్టీ ప్రైస్? 1 crore 30 lakhs అండి. 1 crore 30 lakhs. అది ఫిక్స్ సరే ఏమన్నా నెగోషియబుల్? నెగోషియబుల్. 1 crore 30 lakhs అని చెప్తున్నారు. చాలా మంచి ప్రైస్ అండి. ఇంత మంచి కన్స్ట్రక్షన్ 3 bedroom హౌస్ అన్నమాట. సరే ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది? 43 నుంచి 45,000 నడుస్తుంది. 45 వరకు నడుస్తుంది. చూస్తాం కదా, 45,000 వరకు అయితే ఈ ఏరియాలో నడుస్తుందంట. మంచి ప్రాపర్టీ అండి. అంటే ప్రైస్ కూడా నెగోషియబుల్ అని చెప్తున్నారు. మనకు మధ్య మీడియేటర్స్ కూడా ఇవ్వాలండి. సారీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసిన దారి చూసుకున్నాడు. మనం అంటే ఇలా కట్టుకోవాలని చెప్పేసి మనకు డ్రీమ్స్ ఉంటాయి కదా, ఈ హౌస్ అలానే దగ్గరుండి మరి సారీ కట్టించినాడు అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసినాడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.